హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ ఈ క్రీమీ వైట్ ఎగ్ కుర్మా. ఇది మీకు చాలా ప్లేసెస్లలో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చెప్పేటటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించండి. పర్ఫెక్ట్గా క్రీమీ ఎగ్ రెసిపీని మీరు ఆస్వాదిస్తారు. ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది కదూ. మరి తింటుంటే వేరే లెవెల్. ఈ క్రీమీ వైట్ ఎగ్ కుర్మా టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బగారా అన్నంతోనే కాదు, పూరీస్ చపాతీస్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్రీమీ వైట్ ఎగ్ కుర్మా. లెట్స్ స్టార్ట్. వైట్ ఎగ్ క్రీమీ కుర్మా చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఓ కప్పు ఆనియన్స్ తరుగు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ 30% కుక్ అయ్యాక అందులోనికి 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, ఓ చిన్న కప్పు అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిర్చి ముక్కలు, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసి కలుపుతూ వేపుకోండి. అన్ని వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే ఓ కప్పు వాటర్ పోసి కలుపుతూ ఉడకబెట్టుకోండి. అన్నీ ఇలా వేగి 70% కుక్ అయ్యాక చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇది అచ్చం దోశ పిండిలా ఉంటుంది. మిక్సీ పట్టేటప్పుడు పిండి బరకగా కాకుండా మెత్తగా ఉండాలి. అయితేనే ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అందులోనే 20 గ్రామ్స్ బటర్ వేసి కరిగించండి. బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులోనికి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్న సమయంలో ఉడికించుకున్న ఎగ్స్ తీసుకోండి. వాటికి చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోనికి 1 కప్పు చిక్కని పెరుగు వేసి బాగా కలుపుతూ ఉడికించండి. అంతా బాగా మిక్స్ అయ్యాక ఓ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి పౌడర్, ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచాలి అని గుర్తుంచుకోండి. అంతా బాగా మిక్స్ అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోనికి 5 లవంగాలు, 2 ఇలాచీలు ఇలా నలిపి వేసుకోండి. ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు తీసి ఉడుకుతున్న మిశ్రమంపై వేసి కలుపుకోండి. అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి 2 కప్పుల వాటర్ పోసుకొని ఓ పొంగు రానివ్వండి. ఇప్పుడు ఇందులోనికి ఓ కప్పు కొత్తిమీర తరుగు, అలాగే ఓ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ కూడా గిలక్కొట్టి యూజ్ చేయవచ్చు. 3 to 4 మినిట్స్లో ఇలా గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే ఘాట్లు చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి మూత పెట్టి ఉడికించండి. 4 to 5 మినిట్స్లో మూత తీసి చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది కదూ. మరి తింటే వేరే లెవెల్. సో అంతేనండి. నెక్స్ట్ సర్వ్ చేసి పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయండి. ఈ రెసిపీ డెఫినెట్గా మీ అందరికీ నచ్చేస్తుంది. సో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.